జగిత్యాల మున్సిపల్ బీసీ మహిళ రాజీనామా చేసి సంవత్సర కాలం గడిచిన ఓసీ వ్యక్తికి తాత్కాలిక చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పటికైనా బీసీ మహిళకు చైర్మన్ పదవి, అదేవిధంగా వైస్ చైర్మన్లను కేటాయించారని టీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి ఏకతాటిపై నిలుస్తూ ఈ తీర్మానానికి అనుగుణంగా బీసీ మహిళకు చైర్మన్ పదవిని ఇవ్వాలని కోరుతూ పలువురు కౌన్సిలర్లు జగిత్యాల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం చేరుకుని బీసీ మహిళను చైర్మన్ గా ప్రకటించి వైస్ చైర్మన్ ను ఎన్నిక చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. వైస్ చైర్మన్ తొలగించాలని కలెక్టర్ గారికి మేమందరం సంతకాలు చేసి కలెక్టర్ గారికి ఇచ్చినాము. బీసీ మహిళగా ఉండి భోగస్రావని రాజీనామా చేసిన తర్వాత వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి బీసీ మహిళా చైర్మన్ ఉండగా ఓసీ చైర్మన్గా ఆయన అధికారం అనుభవిస్తుండు. సరే, ఏదో చట్టం ఎట్లుందో అట్లా మేము బోల్తీ అని ఊరుకున్నాం. ఒక కౌన్సిలర్లకు విలువలు లేవు. ఏ పని అయినా కానీ ఆయన సొంతం పని కోసమే ఆయన చైర్మన్గా కొనసాగుతుండు. బీసీ మహిళ చైర్మన్ ఉన్నందుకు బీసీ మహిళ చైర్మన్ను ఎన్నుకోవాలని చెప్పి వైస్ చైర్మన్ రాజీనామా చేయాలని మేము కౌన్సిల్ అందరం తీర్మానం చేసుకొని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లం 28 కౌన్సిలర్లం చైర్మన్ వైస్ చైర్మన్ తొలగించాలని చెప్పి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం. ఈ 28 మంది అవిశ్వాసం పెట్టి కొత్త బీసీ మహిళను ఎన్నుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినాం. దాని తర్వాత కలెక్టర్ గారు తొందరగా నిర్ణయం తీసుకొని బీసీ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వైస్ చైర్మన్ గోలిసీని వైస్ చైర్మన్ తీసేసి వైస్ చైర్మన్ కొత్త వారిని ఎన్నుకొని బీసీ మహిళ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం.